అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం విషయం హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఇన్ పర్టికులర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలని సోదరులు ఒకరు అడిగారు. మన దీనికి సంబంధించి ఒక చిన్న వేమన శతకం పద్యం కూడా చెప్పాను. భార్య అన్న ఒక్క భారము లేనిచో పురుషుడెదురు దారి తప్పనేని దైవము భార్యరా విశ్వదాభిరామ విరవేమ. మన హిందూ సంప్రదాయంలో చాలా అతి గొప్ప విషయం, మన దేశంలోనే చాలా గొప్ప విషయం ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్. ఒక లైఫ్ కి మనం ఒక జీవితం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి కార్మిక్ బ్యాలెన్స్ కరిగించుకోవడానికి కావలసినంత సాధన మనకి ఇంట్లో వాళ్ళ వల్లే జరుగుతుంది. ఈ విషయం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి సాధన, పాప పుణ్య కార్యముల యొక్క ఫలితమైనటువంటి దుష్కృత్యాలనండి సుకృత్యాలనండి మంచిగా చెడుగా చేసినటువంటి ఫలితములను స్క్వేర్ అప్ చేసుకోవడానికి ప్లస్ ముందుకి బాగా వెళ్ళడానికి కావలసినటువంటి ఒక చక్కటి సాధన మార్గము మన ఇంట్లో వాళ్ళ వల్లనే జరుగుతుంది. ఇది మనకి ముఖ్యంగా తెలియాల్సిన విషయం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది చాలా ఆడుగా ఉన్నారు ఇంట్లో వాళ్ళు, లేకపోతే నా సాధన ఇంకా బాగా ముందుకు వెళ్ళేది, మా ఇంట్లో వాళ్ళు నా సాధనకు అడ్డం పడుతున్నారు, లేదా సరిగ్గా నేను సాధన చేసుకుంటానంటే ఇబ్బంది పెడుతున్నారు అని అట్లా అనిపిస్తుంటుంది మనకి. బట్ మనకన్నా పరమాత్మ ఎక్కువ తెలిసినవాడు. ఆయనకి మనకేం కావాలో ఆయనకు తెలుసు. ఎలాగంటే మన పిల్లలకి ఏం కావాలో మనకి ఎట్లా తెలుసో, మనకి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం నుంచితే త్వరగా సాధన కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ జన్మ చాలు, ఇంకా మళ్ళీ ఈ దేహమునందు పుట్టడం చావటం ఎన్నాళ్ళు ఇంకా అని తొందరగా కంప్లీట్ చేయాలని భగవంతుడు కూడా ఉంటుంది. తొందరగా ఎగ్జామ్ పూర్తి అయిపోవాలి. 10th క్లాస్ పిల్లాడు తప్పాడు అనుకోండి, 3 సార్లు 4 సార్లు తప్పితే ఎట్లాగొట్లా కంప్లీట్ చేయడానికి ఎలా మనం ప్రయత్నం చేస్తామో, కొంతమంది తండ్రులు అయితే ఇంకా అసలు ఎంత దూరం వెళ్తారంటే 10th క్లాస్ బోర్డుకి వెళ్ళి 10 లక్షలు ఇస్తానేమో 10వ క్లాస్ పాస్ చేయించుకోవాడిని. అట్లా భగవంతుడు కూడా మనల్ని తొందరగా పాస్ చేయ చాలా ప్రయత్నం చేస్తాడు. మన చిన్ని బుర్రతో ఆలోచిస్తే మనకి మొత్తం అడ్డంకులు ఉన్నట్లు అనిపిస్తుంది. ఏమిటి అడ్డంకులు అంటే, నేను సాధన బాగా చేద్దాం అనుకున్నానండి, నా భర్త అడ్డం, లేకపోతే నా భార్య అడ్డము, లేకపోతే పిల్లలు అడ్డం, అసలు ఈ సంసారమే సుత్తండి, అసలు అసలు ఇక్కడ పుట్టడమే తప్పు చేశాం. అలా ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహతో మళ్ళీ ఇంకో జన్మ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. మనం మళ్ళీ కార్యక్రమం మళ్ళీ మొదలెట్టుకొని మళ్ళీ ఇంకా సామెత ఒకటి ఉందే, రెడ్డొచ్చి మొదలాడని. పూర్వకాలం సినిమా హాళ్లలో ఈ ప్రొజెక్టర్స్ చేత్తో తిప్పే సింగిల్ ప్రొజెక్టర్ ఉండేది, రీల్ తిప్పుతుండేవాడు. కొంచెం సినిమా నడిచిన తర్వాత ఊరు పెద్దరెడ్డి గారు వచ్చారు. వచ్చేసరికి ఓనర్ అరిచేవాడు వాడిని, ఆపరేటర్, ఒరే మళ్ళీ మొదలెట్టరా అని. మళ్ళీ తీసి వెనక్కి తిప్పి అట్లా వచ్చింది ఆ సామెత. సినిమా పెట్టిన రెడ్డి వచ్చి మొదలాడు, ఇంకో అరగంట ఇంకో రెడ్డి గారు వస్తే మళ్ళీ మొదలెట్టాడు. తెగదా వ్యవహారం. మన జీవితం కూడా అట్లా పుడుతున్నాం తెగట్లా. మనకి ఎంత తొందరగా తెలుసుకోవాలని ఉంటుందో పరమాత్మకి ఇంకా ఉంటుంది. చెప్పా కదా ఇందాక, మన అబ్బాయి 10th క్లాస్ పాస్ అవటం మీద మనకుంటుంది చింతన, వాడికి ఉంటుంది కొంత. ఈ రకమైనటువంటి దీంట్లో మనం ఏదైనా ఒక మంచి ఆర్ట్ వేయాలన్నా, లేకపోతే ఒక మంచి సంగీతం పాడాలన్నా టూల్స్ కావాలి చుట్టూ. మనకి వాయిద్యకారులు కానివ్వండి, లేదా సంగీతం డ్రాయింగ్ వేయాలంటే ఒక మంచి పెన్సిల్స్, చాక్ బోర్డ్ ఇవన్నీ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. మనకి ఏ పని చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి, వంట చేయాలంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి. అది మనకి ది బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటే వంట బాగా వస్తుంది.
సపోజ్ వంట వండేటప్పుడు ఆవాలు అయిపోయినాయండి, దీంట్లో తిరగమా తాలింపు వేయండి అంట. తిరగమాత అంటాం మేము, తాలింపు. ఆవాలు తాలింపు ఎట్లా వేస్తాం? ఆవాలు లేకుండా తాలింపు టేస్ట్ రాదు. మినపప్పు, ఉద్దిపప్పు వెయ్యి అంటే కుదరదు. ఎలాగైతే మన వంట రుచి రావాలంటే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్, ఐటమ్స్, we require all the items. In same fashion, we have to cross the state of the life and death. We need all ingredients. Now God arranges them. That is the fun of it. అండ్ ప్రతి వాడి అకౌంట్ ఆయన దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎంత ఆల్రెడీ చేసి ఉన్నాడు పని, ఇంకా వీడు ఎంత చెయ్యాలి, ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చాడు, ఇంకా ఎంత ప్రోగ్రెస్ కావాలి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి భగవంతుడికి మనకి తగ్గట్టుగా అన్ని అరేంజ్మెంట్ చేసిస్తాడు చక్కగా. అయితే ఆ తయారు చేసే వాడికి తెలిసినట్టుగా పక్కన చూస్తున్నాడు తెలియదు. ఏంటి ఈ పప్పులో ఇంగు ఎందుకు అంటాడు పక్కన. పప్పులో ఇంగు పడాల్సిందే, వాడికి అర్థం కాదు ఆ ఇంగు ఎందుకని. అవి వేసి తయారు చేసిన తర్వాత తింటే రుచి తెలుస్తుంది. అట్లాగే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, పరిసరాలు కానివ్వండి, ప్రదేశం కానివ్వండి, వాతావరణం కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, సో మెనీ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. మామూలు తిరగమాతలు అయితే మనకి తాలింపులో 3-4 ఉంటే చాలు. ఇక్కడ అట్లా కాదు. ఇల్లు, వాతావరణం, ఉద్యోగము, ఫ్యామిలీ, అందులో భార్యాభర్త, తల్లి తండ్రి, పిల్లలు, వాళ్ళ పిల్లలు, పై బాసు, కింద సబార్డినేట్స్. ఎంత పెద్ద సెటప్ అండి మన జీవితం. ఇంతమందికి ఒకడికొకడు లింక్ ఉంటేనే కలుస్తారు. చాలా ఆశ్చర్యం. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక అటెండర్ నా దగ్గర పనిచేస్తున్నాడంటే అతనికి నాకు స్క్వేర్ అప్ అవ్వాల్సిన ట్రాన్సాక్షన్ ఏదో ఉంది. నేను ట్రాన్స్ఫర్ అయ్యే బ్రాంచ్ రాగానే ఉన్నవాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు, కొత్తవాడు వస్తాడు, ఈ సెటప్ మారిపోతుంది. అదేంటంటే ఆ క్లర్క్ చాలా మంచి అతను, అతను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అంటే నీకు మొగుళ్ళు అంటే ఇంకోటి వస్తాడు అక్కడికి. అతను వస్తే గానీ మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ జరగదు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒక్కోసారి చాలా మంచి క్లర్క్ వచ్చేస్తాడు మన కింద పని, మంచి బాస్ వస్తాడు, బాస్ ట్రాన్స్ఫర్ అవుతాడు. అర్థం కాదు మనకి ఇదేంటండి. ఓ మనిషి మారంగానే ఒక బ్రాంచ్ లో నేను చాలా సార్లు అనుభవించి చూశాను. 34 సంవత్సరాలు పనిచేశాను సిండికేట్ బ్యాంక్ లో. మొత్తం సెటప్ మారిపోయింది. అయితే కొంత ఈ ఆధ్యాత్మిక అవగాహన చిన్నప్పటి నుంచి మాస్టర్ గారి టచ్ లో ఉండడం వలన నేను ఆ యాంగిల్ చూశాను. ఇక్కడ ఏదో ట్రాన్సాక్షన్ మనకేదో స్క్వేర్ అప్ చేయాల్సింది ఉంది, ఎవరితోనో వాడు వస్తున్నాడు, రానియండి చూద్దాం, మంచిదే. అప్పు తీరిపోతే ఎవడు సంతోషించాడు చెప్పండి. అప్పు తీసుకున్నావు, ఎవరి దగ్గర 5,000 తీసుకున్నావు, ఇచ్చేసావు, అబ్బా అయిపోయింది, పెడపోయింది, ఎక్కడైనా వదిలిపోయింది. మనకి మర్చిపోతామని భయం. మళ్ళీ మనం మర్చిపోతే చాలా డేంజర్. అప్పిచ్చిన వాడు మర్చిపోవాలి కానీ తీసుకున్నాడు మర్చిపోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఏముంటుందంటే తీసుకున్నాడు మర్చిపోతాడు, ఇచ్చినోడు గుర్తుపెట్టుకుంటాడు, వాడికి నిద్ర రాదు. తీసుకున్నవాడు మర్చిపోతాడు, వీడు హాయిగా ఉంటాడు, వాడు ఎప్పుడు గుర్తు చేస్తాడు, అదేంటి ఎప్పుడు తీసుకున్నాను అంటాడు, అదేంటి నేను తీసుకున్నావు ఇవ్వలేదు. ఇచ్చినవాడు సుఖంగా ఉండాలంటే వాడు ఇచ్చి మర్చిపోవాలి. ఇక వీడు ఇస్తే వాడు అదృష్టం, లేకపోతే బాకీ తీరిపోయి. నేను అట్లా నా క్యాలిక్యులేషన్ ఆ విధంగా ఉంటాను. నేను ఎవరికైనా అప్పిస్తే ఎప్పంటే పెద్ద మనం లక్షలు కోట్లు ఇచ్చేది ఉండదు అనుకోండి, ఏదో 5,000 10,000 ఉన్న ఫ్రెండ్ అడిగాడు అనుకోండి, ఇచ్చేసి మర్చిపోతా. వాడు ఎప్పుడో గుర్తు చేసుకొని 5 నెలలకు 6 నెలలకు సార్ మీ దగ్గర నేను 5,000 తీసుకున్నాను సార్, తీసుకున్నా, అవునా మర్చిపోయినాను ఆయన, అరే ముందే చెప్తే మళ్ళీ ఇచ్చేవాడిని కాదు కదా సార్ అంటాడు వాడు ఒక జోక్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ట్రాన్సాక్షన్స్ స్క్వేర్ అప్ కావాల్సినటువంటి ఒక ఎవరెవరితో ఏమేమి ట్రాన్సాక్షన్ స్క్వేర్ అప్ కావాలో ఆ గుంపులో మీరు పడతారండి. అదే మిగతా వాళ్ళు కూడా. దిస్ రూల్ అప్లైస్ టు ఆల్. వచ్చేసాం, వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్స్ చేస్తూ వెళ్ళడమే. either you have to receive the money or you have to pay the money. డిపాజిట్ చేశారు బ్యాంకులో, యూ కెన్ విత్డ్రా ద మనీ. లోన్ తీసుకున్నారు, యూ కెన్ పే ద మనీ. ఆఫ్టర్ లైఫ్ ఈజ్ ఎ కామర్స్. నేను చెప్పాను యూట్యూబ్ లో ఒక ఎపిసోడ్ లో, నేను చెప్పాను అది ప్రత్యుపకారం ఒక ఎపిసోడ్ లో యూట్యూబ్ లో చెప్పాను. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కామర్స్, క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్, అంతే. కాబట్టి మన చిన్ని బుర్రకి, పిల్లి బుర్రకి అర్థం కాదు.
ఇతనే నాకు భర్తగా ఎందుకు దొరికాడు, ఈమె నాకు భార్యగా ఎందుకు దొరికింది, లేదా ఈ పిల్లవాడే నాకు ఎందుకు సంతానంగా వచ్చాడు, ఈ తల్లిదండ్రులకే నేను ఎందుకు పుట్టాను, ఈ అప్పచెల్లెళ్ళు ఎందుకు వచ్చారు, ఈ అన్నదమ్ములు ఎందుకు వచ్చారు. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సాక్షన్. ఈ మధ్య ఏంటంటే ట్రాన్సాక్షన్స్ తక్కువైపోతున్నాయి. ఎక్కువ మంది అప్పులు ఉంచుకోవడానికి ఇష్టపట్టాల. తక్కువ మంది తీసుకుంటే పెద్ద అప్పు ఒకటే తీసుకోవటం, అన్ని చిల్లర నుంచి చెల్లిచ్చేస్తున్నారు. అందుకని మన చుట్టూ ఉండే జనం తగ్గిపోతున్నారు. ఇదివరకు 10 మంది సంతానం ఉండేవాళ్ళు, ఒకళ్ళకొకళ్ళకు అందరికీ లింక్ ఉండేది, ప్రేమలు ఆప్యాయతలు. ఇప్పుడేంది లింగులు ఇటుకొకళ్ళు ఇద్దరు, వాడికి అసలు ఎవరు ఉండరు. ఇక పరిస్థితి వచ్చేసరికి ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ తక్కువ అయిపోతున్నాయి. మనకి ఉండేది ఒకటి రెండు పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. వాడు వస్తాడు, వాళ్ళ నాన్న దగ్గర 30 లక్షలు 40 లక్షలు ఖర్చు చేస్తాడు. అమ్మాయి అయితే ఎంతండి పెళ్లికి 1 crore అండి బడ్జెట్ అంటుంది అమ్మాయి. నా పెళ్లికి బడ్జెట్ ఎంత అంటే, ఎంత ఎక్కువ పెట్టద్దు నాన్నగారు, 1 crore లో లాగించాడు. 1 crore ఏమిటి జోక్ అంటే, ఆమెకి బాకీ మనం తీర్చేసుకుంటాం చక్కగా, సంతోషం. ఈ ట్రాన్సాక్షన్స్ లో మనం చాలా ముఖ్యంగా దెబ్బతినేది ఎక్కడంటే, పాత అప్పు తీరకపోగా మనం ఫర్దర్ గా ఇంకా కొన్ని డెబిట్స్ యాడ్ చేసుకుంటాం. ఎలాగంటే డెబిట్స్ మాటల ద్వారా, చేష్టల ద్వారా, అవతల వ్యక్తిని విమర్శించడం ద్వారా. ఎందుకంటే 3 ప్లేన్స్ లోనూ మనకి డెబిట్స్ ఉంటాయి, క్రెడిట్స్ ఉంటాయి. సైకలాజికల్ ప్లేన్ లో ఉంటుంది, ఫిజికల్ ప్లేన్ లో ఉంటుంది, ఇమోషనల్ ప్లేన్ లో కూడా మనకు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అందుకే ఎవరిని పొరపాటును కూడా నిందించవద్దు. వాడు తప్పు చేసినా సరే నిందించవద్దు, మెల్లగా చెప్పండి. బాబా భలే పగలగొట్టావు నాన్న, నువ్వు ఆ బొమ్మ ఎంత బాగా పగలగొట్టావు అంటే, ఇంకెవడు పగలగొట్టలేడు, అట్లా పగలగొట్టావు. చిన్నప్పుడు మా అబ్బాయితో అంటున్నాడు, భలే పగలగొట్టావు నాన్న. వాడికి అర్థమయ్యేదమ్మా, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అయిపోయింది, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది, పగిలిపోయింది. ఇప్పుడు నేను వాడిని కోపడటం వల్ల నా మనసు పాడైపోవటం, తర్వాత బాధపడటం, అయ్యో పిల్లాడిని అనవసరం దెబ్బేశాను అనుకోవటం, ఇలా ఉంటుంది. అలా కాకుండా నిరంతరము నేను చేస్తున్న ప్రతి పని కూడా పరమాత్మ యొక్క స్కీములో, ప్రణాళికలో ఉంది. నా వరకు నేను చాలా జాగ్రత్తగా చేస్తాను. 3 ప్లేన్స్ లో కూడా, అయితే ఫిజికల్ ప్లేన్, సైకలాజికల్ ప్లేన్, ఎమోషనల్ ప్లేన్ కూడా నేను ఒక మాట ఎక్కువ మాట్లాడను, ఒక మాట తక్కువ మాట్లాడను. నా కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనే భావనతో కనుక నేను ట్రాన్సాక్షన్స్ చేయగలిగితే, అసలు వైఫ్ హస్బెండ్ అనండి, సన్ ఫాదర్ అనండి, డాటర్ మదర్ అనండి, లైఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గేమ్ టు ఎంజాయ్. ఇట్స్ స్ప్లెండరస్ ఈవెంట్, వైభవోపేతమైనటువంటి ఘటన జీవితం అనేది. ఎంత వైభవం అండి జీవితం, అద్భుతం. అసలు చాలా మందికి అద్భుతం, కొంతమందికి దుఃఖం, జీవితమే దుఃఖం. ఇంట్లో వాళ్ళ మొహం చూస్తే రకంగా అయిపోతుంటారు. ఏమిటంటే దుఃఖం 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 దుఃఖం. ఈ దుఃఖం నుంచి బయటపడడానికి మనం ఎలా ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి, ఈ రోజు మనం చూద్దాం. అంటే ఇది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించింది కాదు, అందరికీ. ఇట్స్ ఎ జనరల్ ట్రాన్సాక్షన్. ఐ మీన్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఎలా ఉంటుందని చెప్తాను. నేను సిన్సియర్గా ఒక చిన్న రిక్వెస్ట్, అపీల్ టు ఆల్ ఆఫ్ యూ. 156 members are there in the meeting now. I tell you, sir, if you sincerely follow this instructions or points, I'll tell you, from today you will be the happiest person, I assure you. ఇది అలా తయారు చేయబడినటువంటి పవర్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మొన్న కూడా ఒక కొటేషన్స్ చెప్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. పెద్ద ఆయన ఎవరో కామెంట్ చేశారు, చాలా బాగుంది మాస్టర్ చెప్పటం, చాలా ఆనందం కలిగించింది. అన్ని ఆనందమేనండి, తీసుకోగలిగితే ఆనందం అండి. కాలు నొప్పి వస్తే ఎంత హ్యాపీనో తెలుసా, భలే వచ్చిందండి కాళ్ళు, పీకుతా ఉంది. నేను కాలు నుంచి వేరే చూస్తా ఉన్నాను. I became an observer. That is what Gitacharya says, Sakshi Bhava Arjuna. Be a witness to it. Even for your pain, be a witness. For your downfall, be a witness. For your rise, be a witness. Somebody has simply praised you, be a witness. Don't be involved. ఎవరిని పొగిడితే ఎట్లా ఇన్వాల్వ్ అయిపోయి అట్లా మెలికలు తిరిగిపోయి, భలే అన్నారు ఇంకొంచెం అనరాని అనిపించుకోండి.
ఎవరన్నా తిట్టినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి కొంచెం తిట్టరా అని అడుగుతాం. పొగడంగానే మళ్ళీ ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఎట్లా ఉంది క్లాస్ బాగుందా అంటే ఏమిటి డిఫరెన్స్ ఏంటి రెండింటికంటే నేను దానికైనా రెడీనే దీనికైనా రెడీనే రెండింటికి విట్నెస్. అయితే కరెక్షన్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలి, నాలో కరెక్షన్స్ అవతల వ్యక్తిలో కరెక్షన్స్ కాదు. సో మనం ఎందుకని దెబ్బతింటున్నాం అంటే వి ఫెయిల్ ఇన్ కమ్యూనికేషన్స్ స్కిల్స్. మనకి కమ్యూనికేట్ చేయటం చేత కాదు. ఒక వ్యక్తితో మనం ట్రాన్సాక్షన్ చేయటం చేత కాదు. ట్రాన్సాక్షన్ అంటే కేవలం డబ్బులు అని గుర్తు అనుకోవద్దండి. ట్రాన్సాక్షన్ ఇస్ వర్డ్ ట్రాన్సాక్షన్, ఫుడ్ ట్రాన్సాక్షన్. ఎవరికైనా ముద్ద అన్నం పెట్టారు, నీకు ఆ తిన్నవాడికి ట్రాన్సాక్షన్. మన ఇంటికి ఎవరన్నా వచ్చారు, వాడికి అన్నం పెట్టాం, బట్టలు ఇచ్చాం, ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిందన్నమాట. వాళ్ళకి బట్టలు పెట్టామంటే వాళ్ళు ఎప్పుడో మనకు పెట్టారు, మనం ఇప్పుడు పెట్టేశాం. ఎంట్రీ స్క్వేర్డ్ అప్, వెరీ గుడ్, సంతోషం. మళ్ళీ మనం ఎవరింటికి వెళ్తాం, వాళ్ళు మళ్ళీ పెడతారు, మళ్ళీ తెచ్చుకోవాలి దానికి, మళ్ళీ +1 లో పడ్డది, మళ్ళీ ఒక చోట ఇచ్చేస్తాం, 0 అయింది. మళ్ళీ ఇంక ఇద్దరు ఇస్తారు, అప్పుడు మళ్ళీ +2 అయింది, మనం ఒకటే ఇస్తాం, +1. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్, కేవలం డబ్బే కాదు. దీన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అంటారు, లావాదేవీ అంటారు, వ్యవహారం అంటారు. సో we will see what are the communication skills we have to possess or how to improve our communication skills. Interpersonal communication skills లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇనిషియేటివ్. మనం తీసుకున్న ఇనిషియేటివ్. వాళ్ళు పలకరించలేదు, పెళ్లికి వెళ్ళాం, వాళ్ళు పలకరించలేదు, మనం పలకరిద్దాం. ఇంట్లో అయినా అంతే. కోపం వచ్చేది మీ ఆయనకి, మాట్లాడటం మానేశాడు, మీరు ఫస్ట్ మాట్లాడండి. మీ ఆవిడ మాట్లాడటం మానేసింది, మీరే మాట్లాడండి. ఏదో ఒక్క పెట్టుకుని మాట్లాడండి. ఏంటి పంపులో నీళ్లు పోతున్నాయి కదా అని అడగండి. అదేంటి పాలు కాయినాయా అని అడగండి. లేకపోతే పాలు పనేమైనా వచ్చిందా, సంథింగ్. టుడే ఐ విల్ డూ వాట్ అదర్స్ వోంట్, సో టుమారో ఐ కెన్ డూ వాట్ అదర్స్ క్యాన్ట్. నా దగ్గర ఇనిషియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ రోజున వాళ్ళు చేయని పని నేను చేస్తున్నాను, రేపొద్దున వాళ్ళకి చేతకాని పని నేను చేస్తా. కారణం ఏంటంటే నాలో ఒక క్వాలిటీ ఉంది, ఇనిషియేటివ్ అని. రాముల వారికి ఒక నామము పూర్వభాషి అని. ఆయన ముందు మాట్లాడిచ్చేవారట. ఓ భటుడినో లేకపోతే ఒక సెక్యూరిటీ వాడినో ముందు గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఇది టుడే ఐ విల్ డూ వాట్ అదర్స్ వోంట్ అంటే ఇనిషియేటివ్ మనమే తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా పెద్ద కాంక్రీట్ గా తయారయ్యే గోడ కాస్త పగిలిపోతుంది, లేదా పెద్ద గొయ్యి అట్లా పెరిగిపోయే కమ్యూనికేషన్ గ్యాప్ క్లోజ్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనతో బాగుండాలంటే మనకు వచ్చే ఈగో ఏదైతే అహంకారం ఉందో, నేను ఎందుకు మాట్లాడాలి, వాడు మాట్లాడాలి. పొద్దున్న చెప్పాను ఎగ్జాంపుల్, పెళ్లికి వెళ్తే వాకిట్లో ఎవరు పలకరించలేదు, అన్నం తినకుండా వచ్చేస్తాడు వెనక్కి. ఏమిట్రా పెళ్లికి వెళ్ళి ఆనందం తినకుండా వచ్చావు, ఎవరు నన్ను పలకరించలేదు. నువ్వు పలకరించాల్సిందే, ఎంతమంది ఉన్నారు, పోయి పిలిచారు, వెళ్ళావు, కార్డు ఉంది నీ దగ్గర, ఊరికి వెళ్ళలేదు కదా, దోవనీళ్ళు మేరకు వెళ్ళలేదు కదా. ఎందుకండి అహంకారం? ఏం తీసుకుపోతామా ఏమైనా పోయేటప్పుడు? ఇది బేసిక్ గా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్. వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఎవరైనా కానీ, ఇట్స్ ఐఎమ్ టెలింగ్ పర్టికులర్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అడిగారు, అది కూడా ఇందులో కవర్ అవుతుంది. బట్ రిమెంబర్ ఇనిషియేట్. నెక్స్ట్, బీ న్యాచురల్ ఎట్ ఆల్ టైమ్స్. తర్వాత కూడా కొట్టండి, బీ న్యాచురల్ ఎట్ ఆల్ టైమ్స్. అంత ఆర్టిఫిషియల్, ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ మాట, ఆర్టిఫిషియల్ నవ్వు, అట్లా లేని పోని మొహం మీద నవ్వు తెచ్చుకొని, మనకి ఇష్టం లేని వాడిని కనపడంగానే వాడు మనకు బాస్ అనుకోండి, ఈ ఎలా తెచ్చుకొని ఏం సార్ బాగున్నారా సార్ అని పైకని లోపల తిట్టుకుంటూ. ఎందుకంటే జీవితం. మీరు తిట్టగలిగితే వాడు మొహం మీద తిట్టాడు. పడమటి సంచారంలో ఒక డైలాగ్ ఉంది, అక్కడెక్కడో ఉద్యోగం చేస్తుంటే మరి వాడిని ఏదో తిట్టేసరికి వాడు ఉద్యోగం తీసేశాడు. తిట్టదలుచుకుంటే అటు తిట్టడం అంతే. బీ న్యాచురల్ ఎట్ ఆల్ టైమ్స్. నెక్స్ట్, be like a tree, stay grounded, connect with your roots, turn over a new leaf, bend before you break, enjoy your unique natural beauty, keep growing. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. అసలు స్టే గ్రౌండెడ్, గాల్లో తేలద్దండి, అట్లా ఆకాశానికి నెట్లేస్తుంటారు, నిచ్చెనేస్తుంటారు. బీ లైక్ ఎ ట్రీ అన్నట్టు. బీ లైక్ ఎ ట్రీ, స్టే గ్రౌండెడ్, కనెక్ట్ విత్ యువర్ రూట్స్, టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్. చూడండి ఎంత బాగుందో.
చెట్టుని ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ అద్భుతం సార్. చెట్టు తాను నీడనిస్తుంది, పూలిస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి దూలాలు ఇస్తుంది, ఫర్నిచర్ ఇస్తుంది. చచ్చిపోతే తగలబడ్డానికి కలప కూడా చెట్టేనండి. బీ లైక్ ఎ ట్రీ అంటే ఎగ్జాంపుల్. కేవలం వేరే వాళ్ళకి సహాయం చేయటమే, ఏం ఎక్స్పెక్ట్ చేయదు. మీరు నీళ్లు పోస్తే బతుకుతుంది, వర్షం వస్తే బతుకుతుంది, లేక చచ్చిపోతుంది. ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్. నేచర్ కి ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ బీ లైక్ ఎ ట్రీ, స్టే గ్రౌండెడ్, కదలకుండా ఉంటుంది, స్థిరత్వము. ట్రీని చూసి ఎన్ని నేర్చుకోవాలి మనం. ఎండ, గాలి, వాన ఏదైనా కానివ్వండి అట్లా నిలబడి ఉంటుంది. అది కనెక్ట్ విత్ యువర్ రూట్స్. మనకు కూడా రిలేషన్స్ అని ఇందా చెప్పా కదా, రిలేషన్స్ లో చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ యువర్ రీడ్స్. ఏదో రూట్స్, కోపం వచ్చిందని నువ్వు నాన్నవి కాదు, నేను కొడుకును కాదు, నువ్వు అమ్మ కాదు, నేను కూతుర్ని కాదు. ఏంటండి అది? అసలు అదొక లైఫా? కనెక్షన్ లేకపోతే మనకి ఎక్కడి నుంచి మనం వచ్చాం? అమ్మ నాన్న లేకపోతే మనం ఎక్కడున్నాం అసలు? మొన్న ఒక వాట్సాప్ లో ఒక అమ్మాయి చెప్తా ఉంది, నీ భర్త మంచివాడైతే ఆయన తల్లిదండ్రులందరినీ గౌరవించు, నువ్వు వాళ్ళ వైపు వాళ్ళందరినీ గౌరవించు. ఎందుకంటే ఇటువంటి మంచి వ్యక్తి నీకు భర్త కారణం వాళ్ళే. చాలా బాగుంది అమ్మాయి ఆర్గ్యుమెంట్. ఒక కొత్తగా ఒక పాయింట్ చెప్పింది అమ్మాయి. నువ్వెందుకు భర్త సైడ్ వాళ్ళని ఎందుకు నిరాదరణ చేస్తావు? ఎందుకు వాళ్ళని వృద్ధాశ్రమంలో చేరుస్తావు? వాళ్లే లేకపోతే నీకు ఇటువంటి చక్కటి భర్త దొరికేవాడు కాదు కదా. గౌరవించు. భర్త తరఫున ఎవరు వచ్చినా గౌరవించు. వాళ్ళు బాగా లేకపోయినా సరే నీ భర్త మంచివాడనే ఒక చిన్న పాయింట్ ని బేస్ చేసుకొని ఆ కష్టమంతా నువ్వు భరించు. ఎందుకంటే ఈయన రావడానికి కారణం వాళ్ళు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ కనెక్ట్ విత్ యువర్ రూట్స్ అని చెప్పడంలో ఈ స్లైడ్ అద్భుతమైన స్లైడ్ అండి. ఆల్వేస్ రిమెంబర్ వేర్ ఫ్రమ్ యూ హావ్ కమ్. కారణం ఏంటి? ఆ రూటే లేకపోతే మొలక లేదు కదా. ఇక్కడ ఒక ఆకు ఏదైనా పోయింది. టర్న్ ఓవర్ న్యూ లీఫ్ అంటే 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. పేజీ తిప్పు. తిడుతున్నారు వాళ్ళు, అదే పేజీ ఎందుకు చూస్తావు? నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. సాధారణంగా ఒక టీవీ ఛానల్ చూస్తూ ఒక ఆవిడ ఏడుస్తా ఉంది. ఆ ఛానల్లో వచ్చే ఏదో సీరియల్లో ఆ హీరోయిన్ ఏడుస్తా అంటే ఈమె ఏడుస్తా. నేను చూశాను. ఎందుకమ్మా ఏడుస్తున్నా? మీరు కూడా చూడండి సార్, మీరు ఏడుస్తారు కాసేపు చూస్తే. వాడికి 400 రూపాయలు కేబుల్ వాడికి ఇచ్చి ఏడవటం ఏంటి? ఎలాగండి? మరి ఇస్తోంది కదా అమ్మ, నీ చేతిలో రిమోట్ అని ఒకటి ఉంది కదా, నొక్కు. పక్క ఛానల్ పక్కన ఇంకోటి నవ్వొచ్చే ఛానల్ ఒకటి ఉంటుంది, జెమినీ కామెడీ ఉంది. ఏంటది? ఈ ఏడుస్తూ ఇక్కడుంది, పైన ఇంకో రెడ్ బటన్ నొక్కు, ఆఫ్ అయిపోతుంది. అసలు మన జీవితం అంతే. దుఃఖం వచ్చినప్పుడు రిమోట్ ఛానల్ మార్చేవాళ్ళం, దుఃఖం వచ్చే ఛానల్ ని గుర్తుపెట్టుకుని జీవితంలో అదే తలుచుకొని పోయిన సంవత్సరం మీ చెల్లెలు వచ్చింది కదా, అప్పుడు ఇట్లా చేసింది అట్లా చేసింది అట్టమంటే పోయిన సంవత్సరం వచ్చింది పోయింది, ఆయన అయిపోయింది. ఎందుకు అదే ఛానల్ చూస్తారు? మార్చండి, ఛానల్ మార్చండి, దుఃఖపడద్దు. టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్. ఆ పేజీ తీసి ఇంకో పేజీ తీయండి. బెండ్ బిఫోర్ యూ బ్రేక్. వంగాలి, ఏం తప్పులేదు. లేకపోతే వంగకపోతే మనం విరిగిపోతాం. వెరీ సింపుల్. అది ఎంజాయ్ యువర్ యూనిక్ న్యాచురల్ బ్యూటీ. కీప్ గ్రోయింగ్. చూడండి, అసలు మొత్తం ఎంజాయ్ చేయడానికి వచ్చిందండి లైఫ్. నేను చెప్తున్నాను సార్, అందరికీ ఒకటే ఒక సందేశం. వీ హ్యావ్ కమ్ హియర్ టు ఎంజాయ్ ద లైఫ్. ఎంజాయ్మెంట్ అనే డెఫినేషన్ మళ్ళీ వేరే అవుతుంది. నేను వేరే చెడ్డ డెఫినేషన్ చెప్పట్లేదు. సో యూనిక్ న్యాచురల్ బ్యూటీ. ఎంత న్యాచురల్ బ్యూటీ ఎంత ఉంటుందో అసలు. మేకప్ లేకుండా మీ మొహం చూసుకోండి అద్దంలో, ఎంత బాగుంటుంది తెలుసు అసలు మీరు. నేనైతే అద్దంలో చూసుకుని అప్పుడప్పుడు నేను ముద్దు పెట్టుకుంటాను, నన్ను నేనే ఇట్లా అనుకుంటాను. చాలా బాగుంటుంది. మా శ్రీకే గారిని ఒక ఆయన అడిగారు, అంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఎందుకు మేస్తారంటే, అలా బొట్టు పెట్టుకొని నేను అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దొస్తానో అని చెప్పాను. చూడండి అసలు విజనరీ ఆయన, అవతారమూర్తి మాస్టర్ గారు. ఎందుకు చెప్తున్నానంటే బెండ్. నేను తల వంచను ఎవరికి. ఒక ఆయన, ఇది కూడా మా శ్రీకే గారి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను జీవితంలో ఎవరి ముందు తల వంచలేదండి. అంటే ఆయన ఒకటే చెప్పారు, సెలూన్కి వెళ్తావా నెలకోసారి మంగళవారం ముందు ఉంచుతా, వాడు జుట్టు పీకు ఉంచుతాడు, ఉంచి
వంచకపోతే ఇష్టం వచ్చినట్టు అటాక్ చేస్తాడు. మరి మంగళవాడి ముందు వంచిన తల సద్గురు వస్తే కాళ్ళకి నమస్కారం చేయడానికి ఏమిటా, భగవంతుడు ముందు తల వంచడానికి ఏం పోయింది. అందుకే పూర్వకాలం గుళ్ళన్నీ కూడా పొట్టి ద్వారాలు ఉండేవి. గర్భాలయంలోకి వెళ్ళాలంటే రాజు వచ్చినా సరే తల వంచాల్సిందే. నేను అట్టాగే వెళ్తానంటే మొహం వెళ్ళిపోతుంది. చూడండి, చాలా గుళ్ళు చూడండి, చిన్నది ఉంటుంది గేట్. అది మనకి థ్యాంక్స్ గివింగ్ టు ఆల్. ఇది చాలా ముఖ్యం అండి. కృతజ్ఞత చెప్పాలి. పొద్దున్న లాభంగానే పరమాత్మకి కృతజ్ఞత చెప్పాలి. మాస్టర్ పార్వతీ కుమార్ గారు, కేపీకే గారు చాలా చోట్ల చెప్పారు, నేను అతనిగా లేవాలి, నేనుగా లేవాలి, పరమాత్మనే. అండ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు లేచాను నాయనా, కొంతమంది రాత్రి పడుకొని పొద్దున్న లేవలేరు. రాత్రినే పోయినారు అనుకుంటారు కొంతమంది. చూడండి, రాత్రి బాగానే ఉన్నాండి, పొద్దున లేడు. సో థ్యాంక్స్ గివింగ్ టు ఆల్, ఇట్స్ అ క్వాలిటీ యూ హ్యావ్ టు డెవలప్. Be kind, be thoughtful, be genuine, but most of all be thankful. జెన్యూన్ గా ఉండండి, మరి కైండ్నెస్ ఉండనివ్వండి, అలాగే థాట్ఫుల్ గా ఉండండి. మోస్ట్ ఆఫ్ ఆల్ బి థ్యాంక్ఫుల్. ఇది మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుండడం చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీ ఆవిడ ఓ చీర మంచి చీర కట్టుకుంది అనుకోండి, ఎవరితో చెప్పండి, బాగుందా అనండి, చాలా బాగుంది అనండి. ఇదేనా రంగు సెలక్షన్, వెరీ గుడ్, నైస్. ఎప్పుడు తీసుకున్నావు అని అడగద్దండి, మళ్ళీ అది చాలా డేంజర్. అది మీకు తెలియకపోయినా తెలిసినట్లుగా ప్రవర్తించండి. ఎప్పుడు తీసుకున్నావు, నాకు తెలియదే, అది వేరే గోల్ అయిపోతుంది. బాగుందా, బాగాలేదు, గో ఫర్ పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఆల్. ఎవరి మీదైనా సరే, పిల్లి, కుక్క, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జీవరాశి అయినా సరే, బీ కైండ్, బీ థాట్ఫుల్. ఇదొకటి చాలా అవసరం కమ్యూనికేషన్ స్కిల్స్ లో. అవతల వ్యక్తి యొక్క కష్టమును మీరు ఊహించి దాని గురించి కొంత ఆలోచన చేయండి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? పిల్లవాడు పొద్దున్న చెప్పాను ఎగ్జాంపుల్, మీకు మార్కులు రావట్లేదు, నిన్న సాయంత్రం బెరేట కార్లో చెప్పాను, మార్కులు రావట్లేదంటే ఆలోచించండి, ఏముంటుంది, మంది ఇప్పించండి, సెట్ అవుతాడు. అండ్ బీ జెన్యూన్. సమహో ఏదో చేసేసి మడతలు పెట్టి, మాస్టర్ గారు చాలా గమ్మత్తుగా చెప్పారు, మడతలు పెట్టద్దయ్యా, అందులో ఇరుక్కుపోతావు అని చెప్పారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ బీ థ్యాంక్ఫుల్. నెక్స్ట్, బీ థ్యాంక్ఫుల్ అని ఉన్న చోట మనకి చాలా ఆనందం కలిగేది ఎక్కడంటే, చాలా ఆనందం, తృప్తి మనకు కలిగేది అందరికీ కృతజ్ఞత చెప్పడం. దెన్ ఇంకోటి, మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలన్నా, మన రిలేషన్షిప్ బాగుండాలన్నా, పర్టికులర్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇది చాలా అవసరం. ఎఫిషియన్సీ అట్ వర్క్. మీరు చేసే పని, ఏ పనైనా కానివ్వండి, బెండకాయలు కూరలు తరిగిమంటే తరిగి ఇచ్చారు, కరెక్ట్ గా 3 సెంటీమీటర్స్ ఈచ్ పీస్ అంతే తరిగారు, చక్కగా దాని గిన్నెలో తీసి ఇచ్చారు, చెత్త అంతా ఎత్తేసారు, నేల తుడిచేశారు, లేకపోతే బల్ల మీద ఉంటే బల్ల తుడిచేశారు, మళ్ళీ ఎక్కడ సృష్టి కార్యక్రమం జరిగినట్టు తెలియకుండా క్లీన్ గా దేని ప్లేస్ లో పెట్టేశారు, వెళ్ళిపోయారు. దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. అండ్ ఫోకస్ ఆర్ ద కీస్ టు సక్సెస్. ఏ పనైనా చేయండి, బి ఎఫిషియంట్. హోమియోపతి మంది ఇవ్వండి, బి ఎఫిషియంట్. పుస్తకం చదవండి, బెస్ట్ ఎఫిషియంట్ రీడర్, ఎఫిషియంట్ డాక్టర్, ఎఫిషియంట్ హౌస్ హోల్డ్, ఎఫిషియంట్ ఆఫీసర్ ఇన్ ద ఆఫీస్, ఎఫిషియంట్ హస్బెండ్, ఎఫిషియంట్ ఫాదర్. ప్రతి దానికి వెనకాల మీకు ఒక బిరుదు. ఏమంటే, మా ఆయన పని చేస్తే అబ్బాబ్బా ఏం చేస్తారండి, గిన్నె తోముతారు, పని మనిషి పనికి రాదు అసలు అంటే, రేపటి నుంచి తోస్తుంది అనుకోవద్దండి, అవసరమైతే తోముతారు. అండ్ ఫోకస్, ఇంట్లో వాళ్ళ మీద లేదా మన స్నేహితుల మీద ఆల్వేస్ వాళ్ళ గురించి కొంచెం ఆలోచించడం. ఎఫిషియన్సీ అట్ వర్క్ అని ఎందుకు రాశానంటే, మనం పనిలో ఎఫిషియన్సీ బాగా చూపించగలిగితే రిలేషన్స్ చాలా బాగుంటాయి. అసలు ఇది ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లాంటిదే. ఇది రిలేషన్షిప్ కూడా ఉంది మా దగ్గర, ఒక పిపిటి ఉన్నది, అది కూడా. ఇది మనకి గుర్తుంటే గనక అది మన సక్సెస్ అవడానికి కారణం. ఎందుకు రిలేషన్ చెడిపోతుంది, వై వి ఫెయిల్ ఇన్ అవర్ రిలేషన్షిప్, వై వి ఫెయిల్ ఇన్ అవర్ వర్క్ అంటే,
ఈ రెండు లేకపోవటం వల్ల. నెక్స్ట్, సో ఎఫిషియన్స్ అండ్ ఫోకస్ ఆర్ ద కీస్ టు సక్సెస్. వాట్ ఎవర్ వర్క్ యూ డూ, షో యువర్ ఎఫిషియన్సీ. ఏ పనైనా చేయండి, మీ యొక్క పనితనాన్ని చూపించండి, మీ గొప్పతనాన్ని చూపించండి, అది చాలా అవసరం. నెక్స్ట్, రెడీనెస్. మంచి రిలేషన్షిప్ మనం ఇతరులతో మెయింటైన్ చేయాలంటే మనకు కావాల్సింది ఎప్పుడు ఏంటంటే రెడీనెస్. భోజనానికి రండి, ఎస్ ఐఎమ్ రెడీ. బజార్ పోదామా, రెడీ. రేపు సినిమాకి వెళ్దాం, రెడీ. నాకు నెక్లెస్ కావాలి, రెడీ కాదు అంటే నెక్లెస్ చాలా కాస్ట్లీ కదా, అది నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం, బడ్జెట్ ఇది. అన్నిటికీ రెడీ అంటే ఇప్పుడు ఒక చిన్న వడ్డాణం కొని పెట్టమంటుంది, 6 లక్షలు అవుతుంది. త్రూ రెడీనెస్ అండ్ డిసిప్లిన్ వీఆర్ ద మాస్టర్స్ ఆఫ్ అవర్ ఫేట్. మనం చాలాసార్లు అనుకుంటాం మన ఫేట్ ప్రకారం వెళ్తున్నాం, మన ఫేట్ మనల్ని, నా కర్మ అండి, ఏం చేస్తామండి, ఇట్లాంటి వాళ్ళు దొరికారు, నా కర్మ అండి, ఇటువంటి ఇంట్లో ఉన్నాను, నా కర్మ ఈ ఊళ్ళో ఉన్నాను, నా కర్మ. చాలా చోట్ల కర్మ 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 అంటూ ఉంటారు. కర్మ కాదు. You are not a slave of your fate. You can become a master of your fate. How? Through readiness and discipline. శని మహాదశలో లేదా శని యొక్క ఏలినాటి శనిలో 7.5 సంవత్సరాలు శనిలో కొంచెం జ్యోతిష్యం కూడా చెప్పమన్నారు. అప్పుడు కొన్ని వదులుతాను నేను. శని కోరుకునేది క్రమశిక్షణ మాత్రమే. ఇఫ్ ఐఎమ్ డిసిప్లిన్డ్, సాటర్న్ విల్ లైక్ మీ. బోల్డంత ఐశ్వర్యం ఇస్తాడు ఆయన. శని దేవుడు ఇచ్చినంత ఐశ్వర్యం, వైభవం ఎవరివ్వరు. కానీ మన శని అంటే భయపడతాం. శని కోరుకునేది ఏంటి? డిసిప్లిన్. ఎవరన్నా మన ఆఫీసులో కొత్తగా మేనేజర్ వచ్చాడు అనుకోండి, మేనేజర్ కొత్తగా రాగానే ఆయన మొదటి రోజే మీటింగ్ పెట్టి స్టాఫ్ తో మాట్లాడి చెప్తాడు, రేపటి నుంచి అందరూ 10 o'clock ఆఫీసు, 9:45కి సీట్లో ఉండాలి మీరు అని చెప్తాడు. ఇంకొంటనే పక్కన 2 క్లర్కులు గుసగుసి మాట్లాడుకుంటారు. వచ్చాడు రా యమధర్మరాజు, నాయన శనిదేవుడు వచ్చాడు రా మన మీదకి. ఏమండి 10 గంటలకు ఆఫీస్ అయితే 10 గంటలకి ఆఫీసర్ 10 గంటల లోపల అంటే ఒక 1/2 గంట ముందు వచ్చి కూర్చోమంటే యముడా ఆయన? శనే? ఏమండి చెప్పండి. ఆయన ఏమన్నా పొద్దున 6ంటికి రమ్మన్నాడా? 10 నిమిషాల ముందు సీట్లో ఉండమన్నాడు. ఏమంటాం మనం? శని అంటాం. సో రెడీనెస్ ఎప్పుడైతే ఉందో మనలో, ఏ పనైనా రెడీనండి. ఇప్పుడు 4 గంటల క్లాస్ అనుకోండి, ఇంట్లో 3-4 అటెండ్ అవుతుంటారు అనుకోండి ఈ క్లాస్. 3-4 కూడా ఎవరో ఒకళ్ళు పిలుస్తారు, టైం అవుతుంది, శాస్త్రి గారు వచ్చేస్తారు, రా అంటే ఆగు వస్తున్నా, ఆగు అనగానే వెరైటీ గారు రెడీ, కమాన్. 5 minutes ముందేనే రెడీగా ఉంటాను నేను. రెడీనెస్సే కాదు, డిసిప్లిన్. ఇఫ్ యు ఆర్ డిసిప్లిన్డ్, యు ఆర్ మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్. యు ఆర్ నో మోర్ ఎ స్లేవ్. మాస్టర్ గారు చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. కేపీకే గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జ్యోతిష్యంలోనే. పూర్వకాలం సినిమాలో, హిందీ సినిమాలో రాము కాకా అనో క్యారెక్టర్ ఉంటుంది. రాము కాకా is a very common character, a male attendant in the house who prepares food, who takes care of the house, who cleans the house, who is in charge of kitchen basically, and also he takes care of the children of the house. Ramu Kaka. So, Purana film a character jarur, it will be there. అలాంటి రాము కాకా ఆయన ఇంట్లో ఉన్నాడు. సరే, పెద్ద యజమాని ఉన్నప్పటి నుంచి ఉంటాడు. ఈ రాము కాకా లైఫ్ లాంగ్ ఉంటాడు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఇదివరకు. పిల్లాడు పుట్టాడు. ఈ రాము కాకా ఆ పిల్లవాడిని జాగ్రత్తగా బజారు తీసుకెళ్తున్నాడు. కొంచెం వాకింగ్ అట్లా రోడ్డు మీద తీసుకెళ్ళి ఏడుస్తున్నాడు. పసిపిల్లవాడు, 1 సంవత్సరం పిల్లవాడు. సంవత్సరం తర్వాత 3 సంవత్సరాలు అయ్యాడు. వేలు పెట్టుకొని నడిపిస్తాడు. అల్లరి చేస్తే గదమాయిస్తాడు. కొంత అంటే రోడ్డు మీదకి వెళ్తున్నాను అనుకో, ఏంటి యజమాని కొడుకుని కొడతా అంటాడు. పోనివాడు, గుంజుకుంటాడు, పోనీ బయటకు. ఈ రాము కాక ఈ పిల్లవాడు ఇట్లా పెంచుతుంటే వాడు 10 ఏళ్ళకి వచ్చాడు, పెద్దవాడు అయ్యాడు, 20 ఏళ్ళు అయినాడు. ఆయన ఇప్పుడు యజమాని అయ్యాడు. ఇంతకుముందు ఎవరైతే చిన్నప్పుడు నేను తంతానన్నాడో ఇప్పుడు అదే రాము కాక ఈయన చెప్పినట్టు వింటాడు. అదేంటండి మరి? శని మహాదేవుడు అంతే. మన ఆ చిన్నప్పుడు కనుక ఆ పిల్లవాడు ఆ మాట వినకుండా రోడ్డు పరిగెత్తి ఏ కారు కిందో సైకిల్ కిందో పడితే ఇంజరీ అయిపోతే వీడు అసలు ఏమీ అన్న స్థితికి వచ్చేవాడు కాదు. కనుక అప్పుడు మాట్లాడే మనల్ని రక్షించేవాడు అదే శని మహాదేవుడు. మనం ఆ డిసిప్లిన్ ఒప్పుకొని ఆయన చెప్పినట్టు పెరిగాం కనుక ఇప్పుడు ఆయన మనం చెప్పినట్టు వింటాడు.
మంచి ఎగ్జాంపుల్, మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ నాది కాదు. సో ఈ 2 క్వాలిటీస్ అండి మనకు ఉండాలండి. చాలా వరకు భార్యాభర్తల మధ్య ప్రాబ్లం రావడానికి ఇది ఒక కారణం. ఆయన పాపం వాకింగ్కి వెళ్దాం అంటాడు, ఆర్ యు రెడీ అనగానే అబ్బా ఇప్పుడే వెళ్తాడు, నీరు అయిపోతాడు, ఏమిట్రా అవి రెడీగా లేదు అంతే. అందరికి తెలిసిన ఫేమస్ జోక్ ఒకటి చెప్తాను. సినిమాకి వెళ్దామని ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇంటికి వస్తాడు, ఆవిడ రెడీ కాదు, సినిమా టైం అయిపోతుంది, టికెట్ తెచ్చేసుకున్నారు, ఆల్రెడీ బుక్ చేశారు, తొందరగా రా అని మీరు ఏదో పేపర్ చదువుకుంటూ టీవీ చూసుకుంటూ హాల్లో అరుస్తుంటే 5 నిమిషాల్లో వస్తానని గంట నుంచి చెప్తున్నా, ఎందుకు అరుస్తున్నావు అంటే అదేంటి 5 నిమిషాల్లో వస్తానని గంట చెప్పాలా, 5 నిమిషాలు వచ్చేయాలి కదా. ప్రాబ్లమ్ స్టార్ట్స్. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ క్వాలిటీ, బీ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ. ఈ రెడీనెస్ కి మనకి మాస్టర్ సివి గారు చక్కటి మార్గం ఇచ్చారు. ఏంటంటే 3 గంటల లోపల స్నానం అయిపోతుంది, 6:30 7 గంటలకు ప్రేయర్ అయిపోతుంది, ఇంకో అరగంట పూజ చేసుకుంటే పూజ అయిపోతుంది, 7:30కి హాయిగా కూర్చుంటాడు పేపర్ చదువుకుంటూ. రెడీనా అంటే బ్రహ్మాండంగా రెడీ, బాధన రెడీ. చాలా మంది 9 దాకా నిద్రలేరు. వాళ్ళకన్నా మాస్టర్ గారు ప్రేయర్ చేసుకునే వాళ్ళు 5 గంటలకు లేచి 6 లోపల స్నానం అంతా చేసుకొని 7-7:30 లోపల ప్రేయర్ పూజ కంప్లీట్ చేసుకొని అట్లా ఫ్రెష్ గా లుంగినో లేకపోతే ప్యాంట్ వేసుకొని హాయిగా హాల్లో సభలో కూర్చుంటాడు. అంటే బజార్కి వెళ్ళి కూరలు తీసుకురాడినా రెడీ. సపోజ్ నిద్ర లేవని మొగుడు అనుకోండి, ఆవిడ అరుస్తుంటుంది, పచ్చిమిరకాయలు అయిపోయినాయి, పప్పు చేయాలి, తొందరగా రండి, కూర చేయాలి, వస్తాలే ఉండు అటు గొడవ స్టార్ట్. ఒక్క రెడీనెస్ అనే క్వాలిటీ, నేను కూడా యోగపరంగా ఉన్న క్వాలిటీస్ రాశాను ఇక్కడ. యోగపరంగా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా, మనం అవతల వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం పరంగా అన్ని రకాలుగానే ఇది పనికొస్తుంది. ఎలా ఉండాలి ఇంట్లో, బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ బీ డిసిప్లిన్డ్, దెన్ యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్. నెక్స్ట్ productivity is not just about doing more, it is creating more impact with less work. చూడండి, మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ లో ఇది ఒక మంచి పాయింట్. ఆల్వేస్ డూ ప్రొడక్టివ్ వర్క్. ఆవిడ అడిగింది అనుకోండి, ఏం చేశారండి మీరు వాళ్ళ పొద్దున్న నుంచి, ఏం చేశారని అడిగింది అనుకోండి, యూ మస్ట్ బి ఏబుల్ టు టెల్ దిస్ ఇస్ ద వర్క్ ఐ హావ్ డన్, దిస్ 1 2 3 4 5 6 7. ఆఫీసులో ఏం చేశారు, ఇంట్లో ఏం చేశారు, ఎంత మీ వల్ల ప్రొడక్టివిటీ వచ్చింది, ఎంత ఇంటికి లాభం కలిగింది. ఎక్కువ చేయటం కాదు, తక్కువ శ్రమతో ఇట్స్ క్రియేటింగ్ మోర్ ఇంపాక్ట్ విత్ లెస్ వర్క్. ఇది స్కిల్ కావాలి. స్కిల్ గురించి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది యోగ కర్మసు కౌశలం అని చెప్పారు. ది స్కిల్ ఆఫ్ యాక్షన్ ఇస్ కాల్డ్ యోగా. యోగా అంటే స్కిల్ ఆఫ్ యాక్షనే. నా తెలివి, నా యొక్క ఏమంటారు దాన్ని, ఇంటెలిజెన్స్, విజ్డమ్, అనండి, నాలెడ్జ్, ఎనీథింగ్. సో ద రిలేషన్షిప్ విల్ బి వెరీ నైస్ ఇన్ ద హౌస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ బ్రదర్స్, సిస్టర్స్. మీరు ఎవరిదైనా పెట్టుకోండి, నాకు అదేం పర్వాలేదు. వెన్ యూ డూ ద ప్రొడక్టివ్ వర్క్, పీపుల్ లైక్ యూ. సో ప్రొడక్టివ్ వర్క్ డస్ నాట్ మీన్ దట్ యూ హావ్ టు డూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. కొంతమంది చూడండి, ఒళ్ళు విరగొట్టుకొని చేసుకుంటుంటారు. అది కాదు అర్థం ఇక్కడ. అసలు పని చేస్తున్నట్టే కనిపించరండి. ఆయన భలే చేస్తారు, మా ఆయన పని చేస్తారు, పని చేస్తున్నట్టే ఉండదు, కానీ మొత్తం ఇల్లంతా సర్దేస్తారు, చక్కగా పిల్లలకి పాఠం చెప్పేస్తారు, హోంవర్క్ చేయించేస్తారు. ఆఫీస్ నుంచి కష్టపడి వస్తారైనా, అప్పుడు వస్తే పిల్లలు వెంటనే నాన్న దగ్గరికి వెళ్తే బ్యాగ్ తీసుకురా నాన్న, ఎంత అలిసిపోయినట్టుగా ఉండరు, చాలా చక్కగా ప్రొడక్టివ్ వర్క్ చేస్తారు. వి క్రియేట్స్ ఎ మోర్ ఇంపాక్ట్ విత్ లెస్ వర్క్. దట్ ఈస్ ద స్కిల్ మై హస్బెండ్ హ్యాస్ అని కనుక భార్యకు మీ మీద ఒపీనియన్ వస్తే, యు ఆర్ ద లక్కీయెస్ట్ మ్యాన్. ఎందుకు బాగుండదండి రిలేషన్? బాగుండకపోవడానికి కారణాలన్నీ చెప్తున్నాను, బాగుండాలంటే ఏం చేయాలో కారణాలు చెప్తున్నాను. డెఫినెట్లీ మార్పు వస్తుంది ఇంట్లో, డెఫినెట్లీ ఆనందం, ఈ రోజు నుంచి ఆనందం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ రియల్లీ సిన్సియర్లీ ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్. ఇది మీరు సో ఈ మోర్ ఇంపాక్ట్ విత్ లెస్ వర్క్ అనేటటువంటిది మీరు అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. ఆ స్కిల్ ఏమిటో నెమ్మదిగా మీరు ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ డూ వండర్స్ ఇన్ ద హౌస్ అండ్ యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్
with all, and you will have the best communication skills with anybody. Next. So relationship that depends upon the qualities that are told here. Then enthusiasm, show enthusiasm. మీరు ఆఫీస్ నుంచి కష్టం వచ్చారండి, చాలా కష్టమైంది ఆఫీస్ లో, బాస్ మిమ్మల్ని తిట్టాడు, పని కాలేదన్నాడు, ఏదో తప్పు చేశారు, నష్టమైంది, అక్కడ ఏదో చాలా టెన్షన్ లో ఉన్నారు, ఇంటికి వచ్చారు, పిల్లవాడు పరిగెత్తుకుంటూ వస్తాడు, నాన్న నాన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్, నాన్న నాకు మంచి మార్కులు వచ్చినాయి నాన్న, I got 92%. మీరు ఎంతూజియాజం చూపించండి. ఆ ప్రోగ్రెస్ కార్డు తీసుకొని పిల్లవాడిని దగ్గర తీసుకొని వాడికి ముద్దు పెట్టి, బాబా వండర్ఫుల్ రా, ఎవర్రా నువ్వు, నా కొడుకు రానికే నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మళ్ళీ అక్కడ మిమ్మల్ని మీరు పొగుడుకోండి పరారు. కానీ బట్ షో ద ఎంతూజియాజం. మీరు ఆ కార్డు చూడటంలో మీ కళ్ళల్లో ఆ ఎంతూజియాజం పిల్లవాడు అబ్జర్వ్ చేయాలి, భార్య అబ్జర్వ్ చేయాలి. ఆవిడ వచ్చి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చీర కట్టుకొని చీర ఎలా ఉంది అనగానే, బాబా ఇంత డిజైన్ ఇంత బాగుంది కదా, భలే సెలెక్ట్ చేశాడు, సూపర్, అసలు నువ్వు కట్టుకుంటే చీరకు అందం వచ్చిందయ్యా నీ వల్ల, నీకు అందం ఏమిటి? వెంటనే పడిపోదండి 108 అంబులెన్స్ పిలవద్దు మనం. నువ్వు ఏం తింటారు, టిఫిన్ చేయమంటారా, ఏం చేయమంటారు అడుగుతుంది వెంటనే. నీ మొహంలో ఉంది చీర అన్నావు అనుకోండి, ఎదరాత ఏమవుతుంది నేను చెప్పను నీకు. షో ఎంతూజియాజం, ఎనీ వర్క్ షో ఎంతూజియాజం, చూపించండి చక్కగా. పిల్లల ఎడల, భార్య ఎడల, ఇంట్లో అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఉంటారు, సాధారణంగా ముసలి వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎవరన్నా మాట్లాడుతుంటే కూర్చో మూల, ఏమి పని లేదు, 24 గంటలు మాట్లాడుతుంటాం. నెవర్ నెవర్ టెల్ దట్. నిజంగా మీ అదృష్టానికి ఎవరన్నా 70 ఏళ్ళు 80 ఏళ్ళు మీ ఇంట్లో కనుక అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే, ఇక్కడ కుర్రాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు, అమ్మాయిలు, యువకులు ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళకి నేను చెప్తున్నాను, మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి రోజు పొద్దున సాయంత్రం పలకరించండి. తాతయ్య కాఫీ తాగావా, తాతయ్య టిఫిన్ చేసావా, తాతయ్య అన్నం తిన్నావా, అమ్మమ్మ ఏం చేస్తున్నావు, పలకరించు. 2 minutes స్పెండ్ విత్ దెమ్. వాళ్ళ హృదయాలు నిండిపోతాయండి. వాళ్ళు బతుకున్నది మీకోసం అండి, అయితే ఎప్పుడు దేహం వదిలేసి వెళ్ళిపోయేవారు. ఆ పిల్లల నుంచి ఆ ఆనందాన్ని పొందాలని కోరుకుంటారు. అది హ్యూమన్ రిలేషన్స్ లో ఉండే గొప్పతనం. అది వాళ్ళు ఎవరి కోసమైతే బతుకుతున్నారో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి, పెళ్లిళ్ళు చేస్తారు, పిల్లలకి ఉద్యోగాలు అయిపోయినాయి, రిటైర్ అయిపోయారు, 70 ఏళ్ళు ఇంకా బతుకున్నారు. ఎవరి కోసం బతుకున్నారంటే అమ్మనలు మనవరాళ్ళు వాళ్ళనే మాటలు, బుజ్జి బుజ్జి మాటలు, చిన్న చిన్న మాటలు, పెద్ద మాటలు. పెద్దలు పిల్లవా 80 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ల కొడుకు మనవరాలు ఉంటారు, కొడుకు కాదు మనవరాలు మనవడు. కాలేజీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాగ్ అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని నానమ్మ దగ్గరికి వచ్చి నానమ్మ దగ్గర ఒళ్ళో పడుకొని, నానమ్మ ఇంకా ఏంటి, ఏం చేసావు పగలు, ఇంకేంటి కబుర్లు, మీ చిన్నప్పుడు మాటలు చెప్పవా అని అడిగితే ఆవిడ జీవితం ధన్యమైపోతుందండి. ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? ఎందుకు పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు కోడలు కొడుకు ఆపుతున్నారు నాయనమ్మ దగ్గరికి వెళ్తానంటే, అమ్మమ్మ దగ్గరికి వెళ్తానంటే? మొన్న ఒక వాట్సాప్ లో నేను చూసానండి, ఒక పాప వాళ్ళ స్కూల్ వాళ్ళు వృద్ధాశ్రమానికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళ నానమ్మ కనబడితే కుక్కలు పెట్టి ఏడ్చిందండి. వాళ్ళ అమ్మా నాన్నని అడిగితే నానమ్మ లేదు, ఎక్కడో వేరే ఊళ్ళో ఉంది అని అబద్ధం చెప్పిన తల్లి ఏ ఊళ్ళో వృద్ధాశ్రమంలో వాళ్ళ నాన్నమ్మ చూసి ఆ పాప కుక్కలు పెట్టి ఏడిస్తే నిజంగా చూసిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది. మన ట్రీ రూట్ మర్చిపోయినా, మన పెద్దవాళ్ళని మర్చిపోతున్నాం. అబద్ధం చెప్పి పిల్లల్ని పెద్దవాళ్ళ దగ్గరికి పోనీకుండా ఆపద్దండి. రోగం రాదు, నేను చెప్తున్నా. వాళ్ళకి ఏమైనా సిక్నెస్ ఉంటే వాళ్ళు దగ్గుతుంటే వీళ్ళు దగ్గుతారు, వాళ్ళ జ్వరం వస్తే వీళ్ళు జ్వరం వస్తున్నా, కంటేజియన్ కాదది, రాదు. పిల్లలకి ఆప్యాయత వస్తుంది. రేపు వాళ్ళ మనవరాళ్ళు మీరు రేపొద్దున పెద్ద అయితే మీకు కడుపు నిండా అన్నం పెడతారండి. సత్యసాయి బాబా చెప్పిన చిన్న స్టోరీ చెప్తాను మీకు, ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. ఒక ఆయన తన తండ్రిని తీసుకెళ్లి గుడ్లపాకలో పడుకోబెడతాడు. ఒక చిన్న మూకుళ్ళో, మట్టి మూకుళ్ళో రోజు అన్నం ఇంత పడేస్తే భార్య తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆయన ముసలివాడు, భార్య లేదు, అమ్మ లేదు, ముసలాయన గుడ్లపాకలో పడుకోబెడితే ఏం నరకం అనుభవిస్తాడు పాపం. వీళ్ళకి మంచి అవుతుందా? కానే కాదు. ఓ రోజు ఆయన మూకుడు పెడదామని వెతుకుతుంటే మూకుడు దొరకదు. అప్పుడు కొడుకుని అడుగుతాడు, అంటే ఆయన మనవాడిని 12 ఏళ్ల పిల్లాడిని అడుగుతాడు, నాన్న తాతయ్యకి అన్నం పెట్టే మట్టి మూగుడు కనపడలేదు, అన్న చూసావా?
పిల్లవాడు చెబుతాడు, చూశాను కాదు, నేనే తీసి దాచిపెట్టాను నాన్న, రేపు పొద్దున్న నీకు పెట్టాలంటే అది కొనాలంటే 10 రూపాయలు వేస్ట్ కదా, తీసి దాచిపెట్టానంటాడండి. అంతకన్నా మనకి ఇంకా వేరే దెబ్బ కొట్టడం అక్కర్లా కొడుకు. కారణం ఏంటి? ఎంతూజియాజం లేదు, తల్లిదండ్రుల మీద ఆసక్తి లేదు. ఒక్కటి మనం ఏమి ఇస్తాం అది మనకు వస్తుంది. ఇక్కడ కొటేషన్ ఏంటంటే, నాలెడ్జ్ ఇస్ పవర్ బట్ ఎంతూజియాజం పుల్స్ ద స్విచ్. నాకు నాలెడ్జ్ ఉంది, నేను పెద్దవాళ్ళని లేదా పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే చాలా బాగుంటుందని నాకు తెలుసు, నాలెడ్జ్ ఉంది, బట్ ఐ హ్యావ్ టు పుల్ ద స్విచ్ టు ద బల్బ్. ఆ బల్బ్ వెలగాలంటే ఎంతూజియాజం అనే స్విచ్ చేస్తేనే ఆ బల్బ్. నేను ఎప్పుడైతే ఆ పిల్లవాడిని చూసి చాలా ఆనందించి దగ్గరకు తీసుకొని, నేను అలసిపోయినాను నాకు తెలుసు, ఆఫీసులో గొడవైంది తెలుసు, నష్టమైన డబ్బులు నాకు తెలుసు, కానీ నా పిల్లవాడికి అవన్నీ తెలియదు. పాపం వాడికే తెలుసు. ఓ ఎల్కేజీనో యూకేజీనో చదువుతున్న పిల్లవాడికి అవన్నీ తెలియవు. నాన్న ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చుంటారు, రెస్ట్ కావాలి, నాన్న మంచినీళ్ళు తాగుతావా, కాఫీ తాగుతావా అడిగే ఇది లేదు ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడు తనకు వచ్చిన ఓ డ్రాయింగ్ బొమ్మ వేస్తాడండి, ఓ పిచ్చి బొమ్మ, ఓ కుక్క పిల్లిలాగా ఉంటుంది, వేస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎప్పటి నుంచో చూపించాలని ట్రై చేస్తున్నాడు. సాయంత్రం 4ంటికి వేస్తుంటాడు స్కూల్ నుంచి రాగానే. నాన్న వచ్చే లోపల బొమ్మ తీసుకొచ్చి చూపిస్తాడు, నాన్న నేను డ్రాయింగ్ వేసాను, ఎంత ఏం వేసావురా నాన్న, ఎంత బాగుందిరా, ఏంటి నాన్న ఇదంటే వాడు చెప్తాడు, పిల్లి అబ్బా చాలా బాగుంది. షో ఎంతూజియాజం and the relationship will be very nice. I'll tell you, you will win the heart of the people అండి. అది మనకు కావాల్సింది. ఈ రోజు మన ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగాలేదంటే కారణం, we talk only 3 things. Number 1 money, number 2 relations, number 3 past. అయిపోయింది, దాని గురించి మాట్లాడతాం, గొడవలు వస్తున్నాయి, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడతాం. ఈయన అంటాడు ఏమిటి అయిపోయింది, మళ్ళీ కాదని ఏంటని ఆవిడంటుంది, గోల. నెంబర్ 2 డబ్బు వేస్ట్ చేస్తున్నారు, లేదా డబ్బు నాకు ఇవ్వమంట, ఇవ్వలేడు ఈయన, లేవు, గోల. మూడోది ఏం చెప్పాను, మనీ ఒకటి, టైం ఒకటి, పాస్ట్. ఇది మెయిన్ గా రిలేషన్స్. మూడో వాళ్ళ గురించి, వీళ్ళిద్దరూ మూడో వాళ్ళ పరోక్షంలో వాళ్ళ గురించి మాట్లాడతారు. మీ అక్క ఎట్లా చేసింది చూసావు, మీ నాయన ఇట్లా చేశాడు, మీ అమ్మ ఇట్లా చేసింది, వాళ్ళు లేరు ఇక్కడ సీన్ లో, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఈ 3 కనుక మనం మాట్లాడటం అనేసి అగ్రిమెంట్ రాసుకోండి ఇద్దరు. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మనం డబ్బు గురించి డిస్కస్ చేయొద్దు, నేను డబ్బు జాగ్రత్త మెయింటైన్ చేస్తాను, డోంట్ వరీ, నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నెంబర్ 2 గతం అయిపోయింది, అస్సలు మాట్లాడద్దు. మూడోది రిలేషన్షిప్ గురించి మాట్లాడదు, మన ఇద్దరం హాయిగా. దట్స్ ఆల్. వాళ్ళు ఎవరైనా వచ్చారు, వాళ్ళు ఆదరిద్దాం, మనం ఎవరింటికైనా వెళ్దాం, వాళ్ళు మనల్ని ఆదరిస్తారు, ఆదరించకపోయినా పలకరిద్దాం. ఎందుకంటే సిబ్లింగ్స్, తోడబుట్టిన వాళ్ళు మళ్ళీ దొరకరు మనకి. ఎవరినో తోడబుట్టిన వాడు కాకుండా వేరే వాడిని తమ్ముడు అన్న ఆ రిలేషన్ వేరే అవుతుంది. కాబట్టి ఎంతూజియాజం అనే దాంట్లో ఎంత ఉందో చూడండి. అది మనం కనుక డెవలప్ చేసుకోగలిగితే వీ కెన్ డూ వండర్స్. నెక్స్ట్, బీ రిసోర్స్ఫుల్. ఇది చాలా ముఖ్యం అండి మనకి. భార్యకి భర్త రిసోర్స్ఫుల్, భర్తకి భార్య రిసోర్స్ఫుల్. భార్య ఒకటే ఫీల్ కావాలి, మా ఆయన ఉన్నాడండి, అన్ని తెలుసా, ఏదైనా చేస్తాడు, హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, హీ హ్యాస్ ద నాలెడ్జ్. ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదండి, అంత జ్ఞానం ఉన్నాయన, ఆయన ఫుల్ రిసోర్సెస్ ఆయన ఉన్నాయి ఆయన దగ్గర, నాకు భయమేం లేదు. హస్బెండ్ షుడ్ ఫీల్ అబౌట్ ద వైఫ్. ఆవిడ మొత్తం చూసుకుంటుంది, చక్కగా ఇల్లు చక్కగా సముదాయిస్తుంది, పిల్లల్ని చక్కగా పెంచుతోంది, అమ్మా నాన్న గౌరవిస్తోంది, ఇంటికి ఎవరైనా వస్తే ఆదరిస్తోంది, గృహస్థాశ్రమ ధర్మం చక్కగా నిర్వర్తిస్తోంది. ఈ రోజు నేను ఇంత బాగున్నానంటే కారణం ఆవిడే. నిజంగా చెప్తున్నాను, నేను ఇన్ని టూర్లు ఇన్ని చేస్తూ ఇంత టైం నేను స్పెండ్ చేస్తున్నానంటే కారణం ఆవిడే. ఓపెన్ గా చెప్తున్నాను మీటింగ్. షీఈస్ కోఆపరేటింగ్, అదర్వైజ్ ఐ వుడ్ నాట్ హావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. సో ద డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ ఈస్ నెవర్ రిసోర్సెస్, బట్ ఇట్ ఈస్ రిసోర్స్ఫుల్నెస్. రిసోర్సెస్ ఉన్నాయండి, ప్రతి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రతి వాడి దగ్గర కావాల్సిన అన్ని ఉన్నాయి. ఉన్న రిసోర్స్ఫుల్నెస్ ఉన్నదా, వాటిని ఒక రిసోర్స్ఫుల్ గా మార్చుకొని నాకు అండగా నాకు కావాల్సినటువంటి ఒక ధైర్యం ఇచ్చేదానిగా ఉన్నాయి ఆ రిసోర్స్ఫుల్. నేను రిసోర్స్ఫుల్ కాదా? When I am resourceful, my family is happy with me. When I am not resourceful, conflict starts, problem starts. దీన్ని మనం ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, దీన్ని మనం ఎలా
అద్భుతమైనటువంటి ఒక జీవితంగా మార్చుకోవాలంటే ఉండే రీసోర్సెస్ కాదు ఇంపార్టెంట్, ఆ రీసోర్స్ఫుల్నెస్ ఉన్నప్పుడు సక్సెస్ అనేది నాకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఇయర్ సక్సెస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇయర్ సక్సెస్ ఈజ్ హ్యూమన్ రిలేషన్షిప్. we are that, we can do that, everybody can be resourceful. గుర్తుపెట్టుకోండి, మనం మ్యారేజెస్ లో వాటిలో చూస్తుంటాం, కొంతమంది గబా గబా వచ్చేస్తాడు, చొక్కా విప్పేస్తాడు, వడ్డనకు వచ్చేస్తాడు, ఎవరో దూరం చుట్టాం కజిన్ వెళ్ళిపోతాడు కిచెన్ లోకి. ఇలా వెళ్ళిపోయేట్లా పని చేస్తూ మొదలెడుతుంటే మనకు ఆశ్చర్యం, అదేంటి బావా ఎప్పుడొచ్చావు నువ్వు? చాలాసేపు ఎందుకు వచ్చి, నేను ఆల్రెడీ వర్క్ లో దిగిపోయినాను. కొంతమంది వర్క్ లో దిగిపోతారండి, రీసోర్స్ఫుల్ అండి, మొత్తం మేనేజ్ చేస్తారు, అద్భుతం అన్నమాట. అలాగే అంటే ఇప్పుడు మన సందర్భం కాదు కానీ ఎవరైనా చనిపోతే కొంతమంది వస్తారు, మొత్తం బాధ్యత తీసుకొని చేస్తారండి, ఆశ్చర్యం, మనకు సంబంధమే లేదు ఆయనతో. ఈజ్ రీసోర్స్ఫుల్ పర్సన్. అట్లా ప్రతి ఒక్కళ్ళం రీసోర్స్ఫుల్ గా తయారయ్యనుకోండి, ఒకళ్ళకొకళ్ళు ఇదే కండి అసలు హ్యుమానిటీ అంటేనే ఒకళ్ళకొకళ్ళు కదండి, పరస్పరత్వమే కదా, మ్యూచువల్ కోఆపరేషన్ కదా, వీఆర్ ఇంటర్ డిపెండెంట్ కదా, వీఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆర్ వీఆర్ నాట్ డిపెండెంట్, వీఆర్ ఇంటర్ డిపెండెంట్. మొత్తం ప్రపంచంలో మానవాళి కానివ్వండి, సకల జీవకోటి అంతా కూడా ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉన్నదే. కనీసం ప్రతి వాళ్ళం కూడా ఒక సృష్టిలో, ప్రకృతిలో ఒక భగవంతుడి మీదో లేకపోతే ఒక చెట్టు మీదో పుట్ట మీదో వాటి మీద ఆధారపడి ఉన్న వాళ్ళం. మనం గాలి మీద ఆధారపడ్డాం, గాలి ఆగిపోతే పోతాం. గాలికి నేనేం చేస్తున్నాను, రిటర్న్ నీళ్లు లేకపోతే నా గొంతు ఎండిపోతుంది, చచ్చిపోతాను. మరి నీటికి నేను రుణం ఏం తెచ్చుకుంటున్నాను, పొల్యూట్ చేస్తున్నాను, వాటర్ ఇష్టం వచ్చినట్టు పారపోస్తున్నాను. ఒక బకెట్ లో స్నానం సరిపోతుంది, 4 బకెట్లు స్నానం చేస్తున్నాను నేను. ఒక బకెట్ లో నీళ్లు గుడ్డలు ఆరేస్తే సరిపోతుంది, 4 బకెట్లు. ఏమిటంటే అనుమానం, రోగం లెక్క తీసేసుకోండి, 200 రూపీస్. శుభ్రం పేరుతో, ఆర్సనిక్ ఆల్బమ్ పేరుతో ఇంకా చేస్తున్నాం. హోమియోపతి కూడా మీకు వచ్చు అనుకోండి, బ్యూటిఫుల్. అసలు ఇంకా యు ఆర్ ద మోస్ట్ రిసోర్స్ఫుల్ పర్సన్. ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ఎక్కడ మనం సీపేజ్ ఉంది, ఎక్కడ దాన్ని ప్లగ్ చేయాలి, యు నో ఎవ్రీథింగ్. జ్యోతిష్యం కూడా వచ్చు అనుకోండి, సూపర్. ఇంకా అసలు అందుకు మాస్టర్ గారు అన్ని విద్యలు నేర్పించారు మనకి. మాస్టర్ గారికి అన్ని విద్యలు తెలుసు. ఆయన సబ్జెక్ట్ మీరు ఏదన్నా అడగండి, ఆయుర్వేదం అడగండి చెప్తారు, జ్యోతిష్యం అడగండి చెప్తారు, హోమియోపతి అడగండి చెప్తారు, మరి పురాణాలు, సాహిత్యం అడగండి. అసలు ఆయన రాసిన పుస్తకాలు ఎవరు రాయలేదు, అన్ని పుస్తకాలు రాశారు. ఎక్కడి నుంచి వచ్చింది రిసోర్స్ఫుల్నెస్? అలా నిండుకుండా అన్నమాట ఆయన లోపలే ఎంత ఉందో జ్ఞానం. అసలు అలా అందరం తయారు కావాలి, అప్పుడు కుటుంబానికి ఒక బలం వస్తుంది. మనల్ని చూసి వాళ్ళు ఆహా ఈయన ఉన్నాడండి మన కుటుంబానికి, భయం ఏంటండి. అన్నదమ్ముల్లో ఒకళ్ళు అట్లా ఉంటారు ఇంట్లో, తెలుసా, 4-5 అన్నదమ్ములు ఉంటే ఒక ఆయన అలా తయారవుతాడు, అందరూ ఆయన మీద ఆధారపడతారు. ఇంట్లో వాళ్ళందరూ ప్రాబ్లం వచ్చిందా, వాడిని పిలు, రెండో వాడు ఉన్నాడు కదా వాడిని పిలు, సుబ్బయ్య ఉన్నాడు కదా మనకి, ప్రాబ్లం వచ్చింది, సుబ్బయ్య ఇస్ దేర్, డోంట్ వరీ. అలా మనం తయారు కాగలగాలి. నేను ఇప్పుడు చెప్తున్నానంటే వాళ్ళు వేసిన ప్రశ్నకి భార్యాభర్తల రిలేషన్ అన్నారు, బట్ ఐమ్ టెల్లింగ్ టోటల్ కుటుంబ వ్యవస్థ గురించి, మనలో జరగాల్సిన మార్పు గురించి. ఈ క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకోవాల్సిందే. మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తుంటే నువ్వు నేర్చుకొని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటే ఉపయోగం లేదు. ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకోవాలని నాకు సంబంధం లేదు, నేను నాకు ఎవరు కనపడరు. అర్థమైంది కదా. చాలా ఆనందించాల్సి, నేను ఒక్కొక్కటి స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నా లోపల నుంచి అట్లా ఆనందం పెళ్ళుపుకి వస్తుంటుందండి నాకు. ఎక్కడ నేను ఈ స్లైడ్స్ చూపించడం, పవర్ పాయింట్ రన్ చేస్తుంటే చాలా ఆనందిస్తాయి. ఎందుకంటే నా లోపల ఉండేటటువంటి పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన వింటుంటాడండి, ఆయన వినిపిస్తాను, నేను వింటూ ఉంటాను, నేను చెప్తున్నంతా నేను వింటూ ఉంటాను. అద్భుతం. ఒక్కొక్కసారి ఇదే పవర్ పాయింట్ మళ్ళీ మీకు 6 రోజుల తర్వాత చూపిస్తాను, ఇవి టోటల్లీ డిఫరెంట్ పిక్చర్ వస్తుంది. అది మాస్టర్ గారి యొక్క అనుగ్రహం, మాస్టర్ గారి యొక్క గ్రేస్ అంటాం. ఇది వెనక మనం నేర్చుకోగలిగితే ఒకటొకటే అద్భుతమైనటువంటి జీవితం ఆనందించడానికే వచ్చాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, దుఃఖపడడానికి కారణం లేదు, ఆనందించడానికే కారణం ఉంది. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.